హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అవర్ బ్లాగ్స్ ఇంట్రెస్ట్. ఈ వీడియోలో మనం ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండే పన్నీర్ దమ్ బిర్యానీ చేయబోతున్నాము. సింపుల్గా పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా? ముందుగా పన్నీర్ దమ్ బిర్యానీ చేయడానికి కావలసిన పదార్థాలు: 3 సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 200 గ్రాముల పన్నీర్ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 2 సన్నగా కట్ చేసుకున్న టమాటాలు, కొంచెం పుదీనా, 1 కప్పు పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా, కారం, చికెన్ మసాలా. కారంలో మేము జీలకర్ర ఇంకా ధనియాల పొడి యాడ్ చేసుకున్నాము. 1 నిమ్మకాయ, చెక్క, లవంగ, యాలకులు, జాజి పువ్వు, కొన్ని పచ్చిమిర్చీలు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మనం తీసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. అందులోకి 1 కప్పు పెరుగు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా, కారం ఇంకా చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకే చికెన్ మసాలా వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నిమ్మరసం, కొంచెం కొత్తిమీర, ఇంకొంచెం పుదీనా వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం వేసిన మసాలాలన్నీ పన్నీర్ ముక్కలకి బాగా పట్టేలాగా కలపాలి. ఇలా కలుపుతూ మనకి ఏమైనా టేస్ట్ తక్కువైతే అవి యాడ్ చేసుకుని ఇలా 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 1.5 కప్పు బాస్మతి రైస్ తీసుకోవాలి. బిర్యానీలోకి బాస్మతి రైస్ చాలా బాగుంటుంది. ఇలా బాస్మతి రైస్ తీసుకుని బాగా వాష్ చేసి 1 అవర్ పాటు వాటర్లో నానబెట్టుకోవాలి. మనం తీసుకున్న బియ్యం ఉడకడానికి సరిపడేంత నీళ్ళని ఒక గిన్నెలో తీసుకుని బాయిలింగ్కి పెట్టాలి. అందులో కొంచెం పుదీనా, లవంగ, చెక్క ఇంకా సగం నిమ్మకాయ వేసి బాయిలింగ్కి పెట్టాలి. నిమ్మకాయ వేస్తే బాస్మతి బియ్యం విరగకుండా ఉంటుంది. వాటర్ బాయిల్ అయ్యేలోపు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టీ గ్లాస్కి సరిపడా నూనె వేసుకోవాలి. ప్యాన్ మందంగా ఉన్నది తీసుకుంటే పన్నీర్ అనేది మాడిపోకుండా ఉంటుంది. ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యితో చేస్తే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కువ నెయ్యి వేయలేం కాబట్టి ఇలా కొంచెం వేసుకుంటున్నాము. ఇందులో చెక్క, లవంగ, యాలకులు, జాజి పువ్వు వేసుకుంటున్నాము. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా, ఇలా ఫ్రై చేసుకుంటేనే బిర్యానీలోకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడికే మాడిపోతుంది కాబట్టి అది మాడిపోకుండా ఉండడానికి కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేయాలి. అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చీలు యాడ్ చేసుకుని టమాటాలు మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం బాయిలింగ్కి పెట్టిన వాటర్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు నానపెట్టుకున్న బాస్మతి బియ్యం అందులో వేసుకోవాలి. కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు కలిసేలాగా కలుపుకొని ఉడకబెట్టాలి. మనం వేసిన టమాటాలు ఇప్పుడు మెత్తపడ్డాయి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా పుదీనా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పన్నీర్ మిక్చర్ని వేసుకోవాలి. పన్నీర్ని 1 అవర్ పాటు మ్యారినేట్ చేసాం కాబట్టి మసాలాలన్నీ పన్నీర్కి బాగా పట్టాయి. లో ఫ్లేమ్లో పెట్టుకుని పన్నీర్ని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పన్నీర్ ఊరికే మాడిపోతుంది.
ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాయిలింగ్కి పెట్టిన బియ్యం ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. 80% వరకు ఉడికితే సరిపోతుంది. ఇలా కుక్ అయిన రైస్ని మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ కర్రీలోకి వేసుకోవాలి. నిమ్మకాయ వేసాం కాబట్టి బియ్యం అనేది విరగకుండా బాగుంది. ఇలా ఉంటేనే పన్నీర్ బిర్యానీలోకి బాగుంటుంది. మొత్తం రైస్ వేశాక ఇలా ఒకసారి కలుపుకోవాలి. మెల్లిగా కలపాలి, లేకపోతే బియ్యం అనేది విరిగిపోతుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని దమ్కి పెట్టాలి. అంటే మూత పెట్టేసి మనం బాయిలింగ్కి పెట్టిన ఆ గిన్నెని దీని మీద పెట్టాలి. అలా చేస్తే బాగా దమ్ అవుతుంది, ఆవిరి అనేది బయటికి పోదు. 15 to 20 మినిట్స్ ఆగాక ఒకసారి చెక్ చేసుకుంటే పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఇలా కలుపుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్, ఈజీ, చాలా టేస్టీగా ఉండే పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయినట్టే. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మీకోసం ఒక చిట్కా. సమ్మర్ సీజన్లో పాలు కాచుకున్నాక బయట పెట్టి మర్చిపోతే విరిగిపోతాయేమోనని భయపడతారు. అలా భయపడకుండా ఉండాలంటే పాలల్లో 2-3 యాలకులు వేసి ఉంచండి. అలా చేస్తే పాలు ఫ్రెష్గానే ఉంటాయి. మీరు గుర్తొచ్చినప్పుడు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అస్సలు పాడవ్వవు. ఈ చిట్కా మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వచ్చే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.